ఈ వీడియోలో స్టూడెంట్ ఇన్ఫో సైట్లో FA1 మార్క్స్ని ఏ విధంగా ఎంటర్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. దీనికి సంబంధించి ముందుగా మనం studentinfo.ap.go.in అనే వెబ్సైట్ ఓపెన్ చేయాలి. తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ వద్ద మనం చైల్డ్ ఇన్ఫోకి సంబంధించి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఆ క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి ముందుగా మనం సైట్లోకి లాగిన్ అయిపోవాలి. సైట్లోకి లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి CCA మార్క్స్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ని ఎనేబుల్ చేయడం జరిగింది. ఈ CCA మార్క్స్ మీద క్లిక్ చేస్తే FA1 మార్క్స్ ఎంట్రీ అని చెప్పేసి ఇక్కడ వస్తుంది. ఇప్పుడు మనం FA1 మార్క్స్ ఎంటర్ చేయడానికి ఈ FA1 మార్క్స్ ఎంట్రీ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే స్టడీయింగ్ క్లాస్ అడుగుతుంది. మనం ఏ క్లాస్ విద్యార్థుల యొక్క FA1 మార్క్స్ ఎంటర్ చేయాలనుకుంటున్నామో ఆ క్లాస్ని ముందుగా మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం సెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మనం ఈ క్లాస్లో మనం ఈ స్టూడెంట్ ఇన్ఫో సైట్లో ఏ సెక్షన్ కింద విద్యార్థులు మ్యాపింగ్ చేసామో ఆ సెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ సబ్జెక్ట్స్ చూపిస్తుంది. అంటే ఇక్కడ మార్క్స్ ఎంటర్ చేయడానికి సబ్జెక్ట్స్ వారీగా ఇక్కడ మనకి ప్రస్తుతం అయితే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం ఒక్కొక్క సబ్జెక్ట్కి విడివిడిగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సపోజ్ ఇప్పుడు ముందు మనం తెలుగు ఎంటర్ చేయాలనుకోండి, ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఈ క్లాస్కి సంబంధించి ఈ సెక్షన్కి సంబంధించి తెలుగుకి సంబంధించి ఇక్కడ మనకు ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ టూల్స్ వారీగా అంటే మొత్తం మనకి 4 టూల్స్ ఉంటాయి కదా. మొదటి 3 టూల్స్ ఏమన్నా 10 3 10 ఉంటాయి. టూల్ 4 వచ్చేసరికి మనం పెట్టిన ఎగ్జామ్ అనమాట. ఈ విధంగా విద్యార్థుల వారీగా ఈ డేటాను మొత్తం మనం సబ్మిట్ చేయాలి. ఇక్కడ ఎంటర్ చేసేటప్పుడు మనం ఒక్కొక్క విద్యార్థికైనా డేటాని సబ్మిట్ చేయవచ్చు. ఫైనల్లో ఏ విద్యార్థులకైతే మనం మార్క్స్ ఇచ్చామో ఆ విద్యార్థులను ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది. ఇక్కడ ఈ ముగ్గురికి సెలెక్ట్ చేసాం అనుకోండి, ఈ ముగ్గురు వారికి ఎంటర్ చేసి సబ్మిట్ చేయవచ్చు. నెక్స్ట్ రిమైనింగ్ వారికి మనం సబ్మిట్ చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు ఫస్ట్ విద్యార్థి తీసుకుందాం. ఇక్కడ ఒక విద్యార్థికి నేను చెక్ చేశాను. ఇక్కడ ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది ఇక్కడ మనం ఇచ్చేయచ్చు. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ కింద ఇట్లా జరిపితే మనకి పక్కన కూడా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ టూల్ 4 ఇది ఎగ్జామ్కి సంబంధించి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఇక్కడ మనం ఇస్తాము. టోటల్ మార్క్స్ కూడా ఆటోమేటిక్గా ఇక్కడ మనకి పడిపోతుంది. ఇక్కడ నేను ఒక విద్యార్థికే ఇచ్చా కాబట్టి ఇక్కడ ఒక విద్యార్థిని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ క్లాస్ మొత్తానికి సంబంధించి ఒకేసారి మొత్తం ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. లేదంటే విడివిడిగా అయినా సరే ఇచ్చి సబ్మిట్ చేయవచ్చు. కాకపోతే మనం ఎంతమంది విద్యార్థులకైతే ఇచ్చామో మార్క్స్ ఎంటర్ చేసామో ఆ విద్యార్థులకి ఇక్కడ చెక్ చేసుకోండి. ఇలా ఇప్పుడు నేను ఒక విద్యార్థికి ఇచ్చా కాబట్టి ఆ విద్యార్థిని ఒక్కరినే నేను చెక్ చేసి చివరిలో నేను సబ్మిట్ అంటున్నాను. ఇక్కడ మనకి అటెండెన్స్ కూడా సబ్మిట్ చేయమని చెప్పేసి ఇక్కడ చూపెడుతుంది. అంటే ఇక్కడ మనం మార్క్స్ ఇస్తాము, అదేవిధంగా అటెండెన్స్ ప్రెజెంట్ అయితే ప్రెజెంట్, ఒకవేళ ఆ విద్యార్థి అబ్సెంట్ అయితే అబ్సెంట్ అని చెప్పేసి మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా అటెండెన్స్ ఇవ్వాలి ప్లస్ మార్క్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ సబ్మిట్ చేయగానే ఓకే అని వస్తుంది. ఓకే మీద క్లిక్ చేయగానే అప్పుడు ఆ విద్యార్థి అంటే ఒక విద్యార్థికి ఇచ్చాయి కాబట్టి ఆ ఒక్క విద్యార్థికి సంబంధించి మార్క్స్ అనేవి నమోదవుతాయి. మరలా మనం క్లాస్ సెలెక్ట్ చేసుకొని సెక్షన్ సెలెక్ట్ చేసుకొని మరలా సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఆ విద్యార్థి పేరు అనేది ఇంకా కనిపించదు. కాబట్టి ఈ విధంగా మనం ఒకేసారి డేటా మొత్తాన్ని ఇవ్వచ్చు, లేదంటే విడివిడిగా ఇండివిజువల్గా అయినా సరే మనం డేటాని ఇవ్వచ్చు. మార్క్స్ ఇచ్చేటప్పుడు మాత్రం మార్క్స్ ఎన్ని వచ్చినాయి అని ఇవ్వాలి. అదేవిధంగా అటెండెన్స్ ప్రెజెంటా ఆబ్సెంటా అనేది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కాకపోతే ఇక్కడ మాత్రం మనం సబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఏ టెస్ట్లు అయితే పెట్టామో ఆ సబ్జెక్ట్స్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఇక్కడ సబ్జెక్ట్ వద్ద మనం ఏ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నా కూడా ఓపెన్ అవుతుంది. అంటే సపోజ్ ప్రైమరీ వారికి అయితే ఫిజిక్స్ ఈ విధంగా బయాలజీ ఉండవు. కానీ మనం ఇక్కడ స్టడీయింగ్ క్లాస్ థర్డ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నా కూడా అన్ని సబ్జెక్ట్స్ వస్తున్నాయి, హై స్కూల్ సబ్జెక్ట్స్ కూడా వస్తున్నాయి. దీంట్లో మనం ఫిజికల్స్ అని చెప్పి సెలెక్ట్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినా సరే మనకి ఆ ఫిజికల్ సైన్స్ అనేది ఓపెన్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఇక్కడ మనం సబ్జెక్ట్స్ని ఏవైతే అప్లికబుల్ అవుతున్నాయో ప్రైమరీ వారికి వాటిని ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా హై స్కూల్ వారికి కూడా ఏ సబ్జెక్ట్స్ అయితే వారు ఎగ్జామ్ కండక్ట్ చేశారో ఆ పాఠశాలలో ఆ సబ్జెక్ట్స్ని కరెక్ట్గా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే వేరే సబ్జెక్ట్లోకి ఆ మార్క్స్ అనేవి ఎంటర్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ CCA మార్క్స్ని ఎంటర్ చేసిన తర్వాత ఇంకా రిపోర్ట్స్ అనేది ఇంకా ప్రెజెంట్ ఇవ్వలేదు. ఇక్కడ సర్వీసెస్లో కూడా ఇంకా రిపోర్ట్స్ యాడ్ చేయలేదు. కాబట్టి త్వరలోనే ఈ CCA మార్క్స్ సంబంధించి మనం విద్యార్థుల్ని మార్క్స్ ఎంటర్ చేసిన తర్వాత
ఎంతమంది విద్యార్థులకు మనం మార్క్స్ ఏ సబ్జెక్ట్స్కి ఎంటర్ చేశామనే రిపోర్ట్స్ కూడా త్వరలోనే ఎనేబుల్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం అయితే స్టూడెంట్ ఇన్ఫో సైట్లో ఈ FA1 మార్క్స్ ఎంటర్ చేయడానికి ఆప్షన్ని ఎనేబుల్ చేశారు. సబ్జెక్ట్స్ వారీగా, క్లాసెస్, సెక్షన్స్ వారీగా మనం విద్యార్థులకి ఈ FA1 మార్క్స్ని ఈ స్టూడెంట్ ఇన్ఫో సైట్లో నమోదు చేయాల్సి ఉంటుంది.